ఇప్పుడు ఈ చండముండాసులు ఇద్దరు కూడా చచ్చిపోయారు కదా. ఇప్పుడు శంభుని శుంభులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటిది? ధూమ్రలోచనుడు చంపేసింది, చండముండాసురులు చంపేసింది, ఒక స్త్రీ ఏమిటి, ఒక అబల ఏమిటి, ఎంతమందిని చంపడం ఏమిటి, ఆవిడ వెనకాతల ఒక శక్తి ఉండడం ఏమిటి, ఆవిడ ఏ యుద్ధము చేయకుండా చూస్తూ ఉండడం ఏమిటి? వీడికి తెలియదు ఆవిడ యుద్ధం చేయవలసిన అవసరం లేదు, ఆవిడ ఉంటే సర్వము విజయమే అన్న విషయం వీడికి తెలియదు. తెలియక చివరికి రక్తబీజుడు అన్నటువంటి వాడిని పంపించాడు. వీడు మహాక్రూరుడైనటువంటి రాక్షసుడు. వీడు బ్రహ్మ దగ్గర వరము పొందాడు. ఏమని వరం పొందాడు? కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే చావులేని వరం కోరుకుంటే బ్రహ్మదేవుడు అది అసాధ్యము ఆయన అని చెబితే వీడు బాగా ఆలోచన చేసి ఒక వరాన్ని కోరుకున్నాడు. ఏమిటంటే, నా దేహములో నుంచి ఎన్ని రక్త బిందువులైతే భూమి మీద పడతాయో అంతమంది రక్త బీజులు మరలా పుట్టాలి. నాతో ఎవరైనా యుద్ధం చేస్తే బాణం తగిలిందనుకోండి, రక్తం కారుతుంది. ఎన్ని రక్త బిందువులు కింద పడితే అంతమంది రక్త బీజులు మళ్ళీ పుట్టాలి. వాళ్ళకు ఒకవేళ ఎవరైనా కొట్టారనుకో, మళ్ళీ వాళ్ళ రక్తం కింద పడితే మళ్ళీ అంతమంది రక్త బీజులు పుట్టాలి. అలా కాకుండా ఇంకొకలాగా నన్ను ఎవరైనా చంపితే వాళ్ళ చేతులు నేను చచ్చిపోవాలి అని కోరుకున్నాడండి. ఆహా, ఏమి తెలివితేటలండి! వాడి తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ కదా. ఎంత బాగా ఆలోచన చేస్తారో రాక్షసులు. మొత్తానికి వాడు అలా వరాన్ని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడండి. సరే, అటువంటి వరాన్ని పొందాడు కదా. అందుకని ఇప్పుడు ఈ శుంభనిశుంభులు ఆ రక్తబీజుని పిలిచారు. రక్తబీజ వెళ్ళి ఆ ఎవరైతే ఆ ఇద్దరు స్త్రీలు ఉన్నారో వారిని ఎలాగైనా యుద్ధములో సంహరించు అని చెప్పారండి. చెబితే వీడు మాత్రం కొంచెం ధర్మబోధ చేశాడంట. రాజా, ఒక్కసారి ఆలోచన చేయి. ఆ వచ్చినటువంటిది నాకు ఎందుకో సాక్షాత్తు జగన్మాత అని అనిపిస్తుంది. నాకు అనుమానముగా ఉంది. లేకపోతే ఒక స్త్రీ అంత శక్తి లేకపోతే ఆవిడ ఆది పరాశక్తి అయి ఉంటుంది. ఆది పరాశక్తి కాబట్టి చండు, ముండు, ధూమ్రలోచనుడు వీళ్ళు మన సైన్యం అంతా సామాన్యులా ఏమిటి? వీళ్ళందరినీ పొట్టన పెట్టుకుందంటే ఆవిడ సామాన్యురాలు కాదు. ఇంతమందిని చంపగలిగిందంటే ఆవిడ ఖచ్చితంగా ఆది పరాశక్తి. అటువంటి ఆ పరాశక్తి గురించి పూర్వం నేను ఆవిడ దివ్యశక్తి గురించి చాలాసార్లు విన్నాను. కాబట్టి నా మాట విను. మనకి యుద్ధం వద్దు. మనం పాతాళలోకం ఉంది. ఈ దేవలోకము మత్స్యలోకాన్ని వదిలిస్తే మనం పాతాళలోకానికి పోయామనుకో, మన రాక్షసులమి మనల్ని ఎవరు ఏమనరు. మన లోకాన్ని మనం పరిపాలించుకుందాం. మనకి యుద్ధం వద్దు, పాతాళానికి పోదాం, ఆవిడకి ఒక నమస్కారం చేసేసి పోదాం అని చెప్పి అన్నాడు రక్తబీజుడు. అలా అనగానే పళ్ళు పటమని కొరికి, ఒరే మూర్ఖుడా, పిరికి బందా, ఎక్కడ పుట్టేవరము? రాక్షసుల వంశంలో చెడపుట్టినట్టుగా ఉన్నావు. ఒక స్త్రీ దగ్గర భయపడతావా? ఎందుకురా, నిన్ను చూసుకొని మేము యుద్ధానికి వస్తే నీవు ఈ విధముగా మాట్లాడతావా? పిరికివాడా, కావాలంటే నువ్వే పో పాతాళానికి. మాకు లేనిపోయినటువంటి పిరికిదనాన్ని నూరిపోయొద్దు అని చెప్పి బాగా తిట్టాడు. తిట్టేసరికి మరి రాజు దగ్గర ఉండేటప్పుడు రాజు చెప్పింది చేయడమే ధర్మము. సరే రాజా, నేను చెప్పాల్సినటువంటి ధర్మాన్ని చెప్పాను. నా శక్తి ఉన్నంత వరకు పోరాడతాను. రాజు కోసం యుద్ధము చేయడము ధర్మము కాబట్టి యుద్ధానికి వెళ్తాను. సరే, చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ కర్మ అనుకుంటూ యుద్ధానికి బయలుదేరాడండి. అంతే, ధర్మంగా యుద్ధం చేస్తానని. ఇంకా అక్కడికి వెళ్ళాడు, అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? రక్తబీజుడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని ప్రార్థన చేశాడు ముకులిత హస్తాలతో. చూడమ్మా, ఓ బాలిక, అమ్మని బాలిక అని సంబోధించాడు మేడం. చూడు బాలిక, నువ్వు మహాసుకుమారంగా ఉన్నావు. ఇంత సుకుమారంగా ఉన్నటువంటి నీవు మాతో ఏమి యుద్ధము చేస్తావు చెప్పు? మేము ఎంతో గొప్ప వరాలు పొందినటువంటి వాళ్ళమి. ఇంత సుకుమారమైనటువంటి నీవు యుద్ధము చేసి అనవసరముగా నీ జీవితాన్ని చేజేతులా పాడు చేసుకోవద్దు. యుద్ధం వద్దు, మా రాజుల్ని పెళ్లి చేసుకో. నీకు ఆనందమైనటువంటి గొప్ప భోగాలు అనుభవింపజేస్తారు. సుఖంగా జీవించు, పెళ్లి చేసుకో అని చెప్పి రక్తబీజుడు అమ్మకి చెప్పడం మొదలుపెట్టాడు. చెబితే అప్పుడు జగన్మాత అన్నది, ఒరే నాయనా, నేను శపథము చేశాను. యుద్ధములో నన్ను ఎవరైతే ఓడిస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని చెప్పి శపథము చేశాను. కాబట్టి యుద్ధములో ఓడించమని చెప్పు, తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందండి. చెప్పేసరికి అమ్మ ఒక్కసారి భయంకరమైనటువంటి హుంకారణ చేసింది. ఆ హుంకారం చేయడముతోనే వాడు వచ్చినటువంటి వాడు ఎవడో అమ్మకు తెలుసు కదా, వాడు ఎటువంటి వరాలు పొందాడో అమ్మకు తెలుసు కదా. తత్కారణం చేత
హుంకారం చేసేసరికి తన దేహములో నుంచి అనేక శక్తులు బయటికి రావడం మొదలుపెట్టేయమాట. అంటే కొన్ని వందల శక్తులు అమ్మ యొక్క దేహములో నుంచి బయటకు వచ్చాయి. మొట్టమొదట బ్రాహ్మి అనేటువంటి ఒక శక్తి బయటకు వచ్చింది. అచ్చం బ్రహ్మదేవుడు ఎలా ఉంటాడో అటువంటి శక్తి మాట. ఆ బ్రాహ్మి అనేటువంటి శక్తి హంసవాహనంపై 4 చేతులతో కమండలాన్ని, జపమాలని, అక్షమాలని పట్టుకొని ప్రత్యక్షమైంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్రహ్మదేవుడిలాగా ఉన్నది మాట. ఒక శక్తి అమ్మ నుంచి బయటకు వచ్చింది. తర్వాత వైష్ణవి అనేటువంటి శక్తి గరుడ వాహనంపై వచ్చిందన్నమాట. పసుపు పచ్చని వస్త్రాలు ధరించి 4 చేతులతో శంఖము, చక్రము, కౌమోదికి అనేటువంటి గద, పద్మము పట్టుకొని వచ్చింది నారాయణుడి యొక్క శక్తిని. మూడవది మహేశ్వరు అనేటువంటి శక్తి వచ్చింది. నందీశ్వరునిపై కూర్చొని వచ్చింది. 5 తలలు, 10 చేతులు, చేతిలో శూలం పట్టుకొని వచ్చింది. తరువాత కౌమోరి అనేటువంటి శక్తి వచ్చింది. ఆవిడ నెమలిపై ఈటి పట్టుకొని వచ్చింది. తర్వాత ఇంద్రాణి అనేటువంటి శక్తి వచ్చింది. ఆవిడేమో ఐరావతంపై వజ్రాయుధాన్ని పట్టుకొని వచ్చింది అమ్మలో నుంచి. తర్వాత వారాహి అనేటువంటి శక్తి వచ్చింది. ఒక ప్రేతాసనంపై అమ్మ వచ్చింది. తర్వాత నరసింహ, తర్వాత యామ్య దున్నపోతుపై యమధర్మరాజు యొక్క శక్తి బయటకు వచ్చింది దున్నపోతు వాహనంపై. తర్వాత వరుణుడి యొక్క శక్తి అమ్మలో నుంచి బయటకు వచ్చింది. తర్వాత కుబేరుడి నుంచి కౌబేరి అనేటువంటి శక్తి అమ్మ నుంచి బయటకు వచ్చింది. ఇలా అమ్మ నుంచి 10 శక్తులు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి అమ్మని అనేక విధాలుగా అందరూ కూడా స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. వాటితో పాటు శంకరుడు కూడా బయటకు వచ్చాడనమాట. ఆ శంకరుడు కూడా వచ్చి ఉగ్రరూపంతో పుట్టుకొని వచ్చాడు. ఇప్పుడు శంకరుడితో కలిస్తే 11, కాళికతో కలిస్తే 12, అమ్మతో కలిస్తే 13, మొత్తము 13 శక్తులు అంటారన్నమాట వీటిని. ఇలా 13 శక్తులు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు శంకరుణ్ణి చూసి, శంకర, అమ్మ చెప్పింది మాట, శంకర, నిన్ను సృష్టించడానికి ఒక కారణం ఉంది. నీకు ఆఖరి అవకాశముగా నీవు వెళ్ళి ఆ శంభ నిశుంభులకి చెప్పు. వాడు చాలా తపస్సు చేశాడు కాబట్టి నేను ప్రయత్నం చేస్తున్నాను, ఒక అవకాశాన్ని ఇవ్వాలి కదా అని చెప్పి, శంకర, నీవు వెళ్ళి ఆ శంభ నిశుంభులకి పాతాళ లోకానికి వెళ్ళిపోమని చెప్పు. యుద్ధం వద్దు, పాతాళానికి వెళ్ళిపోయి బుద్ధిగా బ్రతకమని చెప్పు, నేను వారిని చంపను అని చెప్పు అని చెప్పంటే, శివుడు అమ్మ దూతగా, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి, అర్థమవుతుంది. శివుడే స్వయంగా అమ్మ దూతగా వెళ్ళాడు. ఎక్కడికి? శంభ నిశుంభుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకి ధర్మబోధ చేస్తే వాళ్ళకి ధర్మబోధ అర్థమవుతుందా? ఒరే మూర్ఖులారా, అమ్మ ఇలా చెప్పమంది, అమ్మతో యుద్ధం వద్దురా మీకు, మీది పాతాళం, మీ పాతాళాన్ని మీరు పరిపాలించుకోండి, ఈ వైకుంఠము దేవేంద్రుడిది, ఈ మర్త్యలోకము వదిలిపెట్టండి, వెళ్ళిపోండి అని చెబితే ఆ శంభుడు చాలా కోపం వచ్చేసి ఒక శూలాన్ని శివుడి మీదకి ఇసిరాడంట. అది శివుడిలో ఐక్యం అయిపోయింది. శూలము శివుడిని ఏం చేస్తుందండి? అది శివుడిలో ఐక్యం అయిపోయింది. ఐక్యం అయిపోతే ఈ నిశుంభుడు ఉన్నాడు కదా, ఈ నిశుంభుడు అన్నాడంట, అనయ్య నువ్వు ఒకసారి రా, నీతో మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకెళ్ళాడు. ఏమిట్రా ఇప్పుడేమిటి రహస్య సమావేశం? అక్కడ దూతగా ఆయన వచ్చాడు, ఆయన మట్టు పెట్టాలి, ఆయన బంధించాలి. నా మాట విననయ్యా, నీకు ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా విను అంటే, ఏమిట్రా చెప్పు అన్నాడు. శివుడు ఇక్కడికి వచ్చాడు కదా, ఈ శివుడిని మనం ఇలాగ నెమ్మదిగా మభ్యపెట్టి మాట్లాడించి ఇక్కడ ఉంచేద్దాం. ఆ ఎవరో శక్తి ఉంది కదా, ఆ అమ్మ ఉంది కదా, ఆ కాళికామాత వల్ల కదా మనకి ఈ సమస్య అంతా కూడా. ఆ వెనకాతలు ఉన్న ఆవిడ మంచిదే, ఈ ముందు నల్లగా ఉన్నటువంటి కాళికా స్వరూపంతోనే మనకి పెద్ద సమస్య. ఎంతమందిని ఆవిడే కదా చంపేసింది, చండముండాసురుల్ని, ధూమ్రలోచనుల్ని అందరిని చంపేసింది కదా. కాబట్టి మన దగ్గర మాయావేషాన్ని ధరించగలిగినటువంటి కామరూపులైనటువంటి రాక్షసులు ఉన్నారు కదా, ఒకడిని పిలుద్దాం, వాడిని అచ్చము శివుడిలాగా మారిపోమని చెప్దాం. వాడు శివుడులాగా మారిపోయి అమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అమ్మ దగ్గరికంటూ వెళ్ళి అప్పుడు అమ్మ శివుడే అనుకుంటుంది, వాడిని దగ్గరికి రాణిస్తుంది. అంతే, కత్తి తీసి అమ్మను ఒక పోటు పొడిసి చంపేస్తాడు. ఎలా ఉంది నా ఐడియా? ఆహా, ఎంత గొప్ప ఆలోచన ఇచ్చావురా అని చెప్పి, తమ్ముడంటే ఇలా ఉండాలిరా, మంచి సలహా ఇచ్చావు, పద అని చెప్పి వాళ్ళిద్దరూ వాళ్ళ తాలూకా ఒక దూతను పిలిచి, ఒరే నువ్వు శివుడిగా మారిపో అన్నాడు. వాడు టక్కుమని శివుడిగా మారిపోయాడండి. అంతే, అచ్చం శివుడంటే శివుడే. జటాజూటము, పులి చర్మాన్ని ధరించాడు, గజ చర్మాన్ని పైన వేసుకున్నాడు, అద్భుతంగా తయారై ఒక గొప్ప శూలాన్ని పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడనమాట. నువ్వు వెళ్ళి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని మభ్యపెట్టి అమ్మని ఎలాగైనా చంపే,
అని చెప్పి పంపించారు. ఒక దూతని శివుడుగా మారిపోయి వెళ్ళాడు. ఇక్కడ ఉన్నటువంటి శివుడిని వీళ్ళు మాటల్లో మభ్య పెట్టడం మొదలుపెట్టారు. మభ్య పెడితే అప్పుడు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళేసరికి వీడికే ఇన్ని తెలివితేటలు ఉంటే అమ్మకి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయండి? తెలివితేటలు ఉండవా? నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే నిన్ను సృష్టించిన ఆ జగన్మాతకి, ఆ పరంధాముడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? కాబట్టి అమ్మ ఏం చేసిందంటే వాడు దగ్గరికి ఎప్పుడైతే వస్తున్నాడో ఒక్కసారి శూలం పెట్టి వాడిని ఒక్క పోటు పొడిచి తన కాలు కింద వేసి తొక్కేసి శూలముతో పొడిచి అమ్మ వాడిని సంహరించేసింది. ఇది అమ్మ యొక్క దివ్యశక్తి అంటే. ఆ చిత్రపటాన్ని మనము చూస్తాము. ఏమిటి? కాళికాదేవి శివుడిని కాలు కింద వేసి తొక్కేసి శూలముతో పొడి చేసి చంపేసింది అని అంటాం. వాస్తవానికి ఆ శివుడెవరు? రాక్షసుడే. శుంభ నిశుంభులు పంపినటువంటి రాక్షసుడే మాయాశివుడు రూపాన్ని ధరించి, ఒక శివుడు రూపాన్ని ధరించి వచ్చినటువంటి మాయాశివుడు. ఇప్పుడు అమ్మ చంపింది ఎవరిని? మాయాశివుడిని. అలా చంపింది. ఇక్కడ చంపడంతోనే అక్కడ వాళ్ళకి అర్థమైపోయి వెంటనే శివుడు వీడు మూర్ఖుడని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయి ఇక్కడికి వచ్చాడు. అమ్మ వాళ్ళు మూర్ఖులు, చెప్పింది ఏమి కూడా వినలేదు, కాబట్టి ఇంక మనం యుద్ధం చేయాల్సిందే అని చెప్పి అమ్మకి జరిగిన విషయాన్ని చెప్పాడు. నాయన ఎక్కడ కూడా వచ్చాడు ఆ మూర్ఖుడు, వాడిని నేను ఈ విధముగా సంహరించాను అని అమ్మ చెప్పింది. చెప్పడంతో ఇప్పుడు ఇంకా యుద్ధం ప్రారంభమైందండి. అప్పటి నుంచే శివుడు అమ్మవారి యొక్క దూత అన్నటువంటి పేరు వచ్చింది. శివదూతి అన్నటువంటి పేరు అంటే శివుడిని దూతగా కలిగినటువంటి అమ్మ అని అమ్మకు కూడా పేరు వచ్చింది. శివుడిని దూతగా కలిగినటువంటి అమ్మ కాబట్టి అమ్మకి ఏమన్నారు? శివదూతి అన్నారు. శివుడికి వచ్చేసి ఏమన్నారు? శివుడు అమ్మకి దూతగా వెళ్ళాడు కాబట్టి శివుడు అమ్మవారి యొక్క దూత అని అన్నారు. వాళ్ళిద్దరికీ అభేదం అండి, ఎక్కువ తక్కువ అంటూ ఉండదు, ఇద్దరూ సమానమే. కాబట్టి అటువంటి పేర్లు వచ్చాయి. ఇంకంతే భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఈ రక్తబీజుడితో దశశక్తులు గొప్ప యుద్ధాన్ని ప్రారంభించే వాళ్ళ తాలూకా రాక్షసులు అందరితో కలిసి అమ్మలో నుంచి కూడా దశశక్తులు బయటకు వచ్చాయి కదా. ఈ దశశక్తులు వెళ్ళి వాళ్ళందరిపైన పడి భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభం అయ్యింది. కానీ ఈ రక్తబీజుడికి చిన్న గాయం అవగానే ఎన్ని రక్తపు బొట్లయితే కింద పడుతున్నాయో అన్ని వేల మంది రక్తబీజులతో మొత్తం నిండిపోయిందండి. ఇక ఎటు చూసినా మొత్తం కూడా ఆ యుద్ధ భూమి అంతా కూడా రక్తబీజులతో నిండిపోతుంది. మొత్తం ఎటు చూసినా రక్తబీజులే. కాళికాదేవి ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ ఇన్ని లక్షల మంది రక్తబీజులు పుట్టుకుంటూ వచ్చేస్తున్నారు, వీళ్ళని ఎలా చంపాలి అని చెప్పి అమ్మని అడిగింది. అప్పుడు అమ్మ సలహా చెప్పింది. కాళిక, ఓ చాముండా, చండముండాసురులు చంపినటువంటి ఓ చాముండా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ రక్తబీజులు అలా చేస్తారని నాకు ముందే తెలుసు, వాడు వరాన్ని పొందాడు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు ఏం చేస్తావంటే పెద్ద నోరు తెరు, ఈ భూమి ఆకాశాలు మొత్తాన్ని కూడా మృంగేసేలాగా నోరు తెరిచి నాలుకని మొత్తం ఈ రణ భూమి మొత్తం కూడా పరిచేయి. నేను ఈ దశశక్తులు అందరం ఏం చేస్తాము, మొత్తం ఈ రక్తబీజులందరినీ కూడా యుద్ధం చేసుకుంటూ నీ నాలుక మీదకి తీసుకొని వస్తాం. అంతే, అప్పుడు నువ్వు వాళ్ళందరినీ కూడా అసలు రక్తపు చొక్క కింద పడకుండా గుటుక్కుమని లడ్డూల్లాగా మింగే, అంతే అని చెప్పి అమ్మ చెప్పిందండి. అంతే యుద్ధం ప్రారంభమైంది. అమ్మ భయంకరమైనటువంటి కాళికామాత గొప్ప నోరు తెరిచింది, పెద్ద నాలుకని రణభూమి అంతా కూడా విస్తరింపజేసింది అన్నమాట. ఆ రణభూమి మొత్తం కూడా నాలిక కింద చాపలా అలాగ పరుచుకుంటూ వెళ్ళిపోయింది అమ్మ. ఆ మిగతా దశశక్తులు అమ్మవారు కూడా యుద్ధం చేసి ఆ రక్త బీజుల్ని, ఈ రాక్షసుల్ని అందరిని కూడా ఆ నాలుక మీదకి వచ్చేలాగా, దూరం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ నాలుక మీదకి వచ్చేలాగా చేసింది. అంతే, అమ్మ ఒక్క రక్తపు బిందువు కూడా కింద పడకుండా గుటుక్కుమని మింగేసి అలా రక్త బీజుల్ని మొత్తం అందరిని కూడా మింగేసి అమ్మ రక్త బీజ సంహారాన్ని చేసింది అని చెప్పారండి. ఇది అమ్మ యొక్క దివ్య వైభవం అంటే, దివ్య శక్తి అంటే. ఇలా రక్తబీజుడు కూడా చచ్చాడు. చివరికి శుంభులు ఇద్దరే మిగిలారు. వాళ్ళు నెత్తి కొట్టుకొని, ఏమిట్రా ఇది అర్థం కావడం లేదు, ఒక స్త్రీ ఏమిటి
ఆ స్త్రీ వెనకాతల మరొక స్త్రీ ఏమిటి? ఈ ఇద్దరు స్త్రీలు మనం ఇంతకు పూర్వం మన మహిషాసురుడు స్త్రీ చేతిలో చచ్చాడని తెలిసి కూడా మేము స్త్రీ చేతిలో చవ్వకుండా ఆ స్త్రీని చంపేసి మేము గొప్ప శాశ్వత కీర్తిని పొందుతామని ఆ వరము కోరడమేలా, ఇప్పుడు ఈ విధముగా చావడమేలా అనుకుంటూ, సరే నాకు చావు అంటే చాలా చచ్చే చావు, కానీ ఏం చేస్తాం తప్పదు అనుకుని అందరు కలిసి యుద్ధానికి వచ్చారు. మరల శంభుడు నిశుంభుడు అందరూ కూడా యుద్ధానికి వచ్చారు. అంతే, అప్పుడు ఆ భయంకరమైనటువంటి యుద్ధం శంభు నిశుంభులతో ప్రారంభమైంది. ఆఖరి ఘట్టం కదా, ఇంక వాడే ప్రధానమైనటువంటి రాజు కదా, వాడితో భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైతే అమ్మ అవలీలగా వాళ్ళందరినీ సంహరించుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు వీడన్నాడు శంభుని శంభులు, చూడు చూడు నువ్వు ఎంతమంది దశశక్తుల్ని వీళ్ళందరినీ కూడా తెచ్చుకోవడం వల్ల యుద్ధంలో విజయం సాధిస్తున్నావు, అలా కాకుండా నువ్వు ఒక్కదానివే నాతో యుద్ధానికి వస్తే అప్పుడు మా శక్తి ఏమిటో చూపిస్తాం అని చెప్పి అన్నారు. ఆహా, మరి ఇంతవరకు వాడు చేసింది ఏమిటో? వాడు ఇంతవరకు ఒకడొచ్చాడా? ఎంతమంది, ఎన్ని కోట్ల మందిని పంపించాడు యుద్ధానికి? ఎన్ని లక్షల మంది వచ్చారు యుద్ధానికి? వాడు వస్తే తప్పు లేదు, అమ్మేమో నువ్వు మాత్రం ఎక్కువ మందితో వస్తున్నావు, ఈ దశశక్తులు అందరూ కూడా వస్తున్నారు, అందుకే నిన్ను గెలవలేకపోతున్నాము, నువ్వు ఒక్కదాన్ని వచ్చి చూడు అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు అమ్మ అన్నది, ఓరే పిచ్చివాడా అని అమ్మ ఒక్కసారి యుద్ధం ఆపి ఒకసారి నవ్వి, అసలు ఎవరున్నారా ఇక్కడ? నేను ఒక్కదాన్నే ఉన్నానరా, ఇక్కడ ఎవరు లేరు, చూడరా పిచ్చివాడా అని చెప్పి అమ్మ అనగానే మొత్తం అక్కడ ఉన్నటువంటి శక్తులు అందరూ కూడా అమ్మలోనికి అదృశ్యం అయిపోయారు. అంతే, అమ్మలో కలిసిపోయారు అందరూ కూడా. ఇప్పుడు అమ్మ ఒక్కరితే కనిపించింది. అంతే, అలా అమ్మ ఒక్కరితే కనిపిస్తే ఆ అమ్మ వాడితో భయంకరమైన యుద్ధం చేసి ఆ శంభుడి యొక్క తల నరికేసి చంపేసింది. ఆ నిశుంభుడిని సోలముతో పొడిసి సంహరించేసింది. అంతే, శుంభ నిశుంభుల వధ కూడా పూర్తిగా అయిపోయింది మేడం. మిగిలిన రాక్షసులందరూ అమ్మ మాకేం తెలియదు, వాడు యుద్ధంకి రమ్మన్నాడు, వాడికి తోడుగా వచ్చామంతే, ఊరికే టిక్ టిక్ అని బాణాలు వేసాము, మాకేమీ తెలియదు, మేము పాతాళానికి వెళ్ళిపోతాం, జైహో శంకర్ అనుకుంటూ వాళ్ళందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోయారన్నమాట. ఇలా అమ్మ శుంభ నిశుంభులు కూడా వధించింది అని చెప్పి వేదవ్యాస మహర్షి జనమేజయుడికి చెప్పాడు, సూతుడు శౌనికాది మహామునులకు చెప్పారు. అమ్మ యొక్క దివ్య అనుగ్రహం చేత నేను మీ అందరికీ కూడా చెప్పాను. ఇది అమ్మ యొక్క చరిత్ర. దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించారు. ఎవరైతే ఈ అమ్మ యొక్క చరిత్రను వింటారో వారందరికీ కూడా అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహ ఆశీస్సులు సర్వకాల సర్వావస్థలందు కూడా ఉంటాయని చెప్పి వేదవ్యాస మహర్షి ఫలశ్రుతిని చెప్పాడు. జై బోలో రాజరాజేశ్వరి మాతాకు, ఆది పరాశక్తికి, లలితా త్రిపుర సుందరి మాతాకు, సత్యనారాయణ స్వామి వారికి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయినే, మంగళం పర్తివాసాయ, మంగళం సత్యసాయినే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయిరామ్ అర్పణమస్తు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.